నాడు పొందకపోతేనే నేడు పొందుతాను. అంతిమ నిర్ణయం ఇక తమరిదే. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాము. ఇందులో దుర్యోధనుడు గాంధారి వద్దకు నగ్నంగా వెళ్ళాలని చూస్తున్నాడు. చూసేద్దాం రండి. సత్వరమే నీవు పూర్తిగా వస్త్రహీనుడవై మీ మాత ముందుకు వెళ్ళి నీవు నిలబడాలి. వారు తమ కళ్ళగంతలు తొలగించి నీ శరీరంలోని ఏ భాగాన్ని చూస్తే అది వజ్రంగా మారుతుంది మిత్రమా. బావా దుర్యోధన, బావా ఇది స్నానం చేసే సమయం కాదు కదా, మీకిది సన్యసించవలసిన సమయమే. నీవా? నీవిక్కడేం చేస్తున్నావు వాసుదేవా? నేను పూజ కోసం దర్భలు తేవాలని వచ్చాను. మిమ్మల్ని చూశాక ఆలోచనలో పడిపోయాను. వస్త్రాలు కొంతమందికి సిగ్గుచాటుగా ఉంటాయి, ఇంకొందరు వ్యక్తులకు గౌరవాన్నిస్తాయి. కొందరు వ్యక్తులకు అహంకారాన్నిస్తే ఇక మరికొందరు వ్యక్తులకు బంధనాలవుతాయి. ఇప్పుడు మీరు దేనిని త్యజిస్తున్నారు? ఆడండి శకుని మామా. మనిషి విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తుంటాడు. ఈ కారణంగానే వాని వైఫల్యం గురించిన ప్రథమ సమాచారం లభించగానే వాడు మందిరానికి పరుగు తీస్తాడు. అప్పుడు మళ్ళీ సాఫల్యం లభించగానే వానిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వాస్తవానికి పూర్తి విశ్వాసం తన మీద లేదు, ఈశ్వరుని మీద లేదు. వాడు పరుగులు తీస్తుంటాడు. గాంధారం నుండి హస్తినాపురికి, హస్తినాపురి నుండి ద్వారకకు, ద్వారక నుండి మగధకు పాచికలు వేస్తూనే ఉంటాడు. తను గెలుస్తున్నానని వాడు అనుకుంటాడు. కాని జీవితమంటే ద్యూత సభ కాదు కదా శకుని మామా. కేవలం మన ముందు కూర్చున్న వ్యక్తే ఆడేందుకు, మన ముందు కూర్చున్న వ్యక్తే కాక మన కనుచూపు మేరకు ఆవల ఎందరో ఉండి తమ తమ ఆటలు ఆడుతుంటారు. వారి పరిణామం కూడా మన మీద పడుతుంది. అవునా శకుని మామా? కనుకనే నేను పరిణామం మీద కాక కర్మపై అధికారం ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. వాసుదేవా, వెళ్ళిక్కడి నుంచి. ఈ రోజు నీవు నా మార్గాన్ని నిరోధించలేవు. వెళ్ళు. ఎవరు ఇంకొకరి మార్గాన్ని ఎన్నటికీ నిరోధించలేరు బావా. అన్యథా కురుక్షేత్రంలో ఇంతటి సంహారం జరిగి ఉండేది కాదు. మీరు నన్ను విశ్వసించండి బావా. ఎప్పుడూ నేను ఎవరి మార్గాన్ని నిరోధించను, కేవలం సలహా ఇస్తాను, నా శక్తి వంచన లేకుండా. అయితే వినేవారు తమ ధర్మాన్ని అనుసరించి అర్థం చేసుకుంటారు. ధర్మం అనే మాట మీ నోట అపశబ్దం అనిపిస్తోంది వాసుదేవా. నన్ను పరాజితుణ్ణి చేసేందుకు నీవు ఎంతటి వంచన చేశావో నాకు తెలుసు వాసుదేవా. అవశ్యం. అయినా మీకు ముందే చెప్పాను, ఈ యుద్ధంలో వంచన అవశ్యం జరుగుతుందని. అది ఇరుపక్షాలలోనూ జరుగుతుందని. కానీ మీ పరాజయానికి కారణం వాస్తవానికి నేను కాను, స్వయాన తమరే. తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించకుండా పనులు చేస్తుంటారు. అందులో నా దోషమేమీ లేదు. ఎలాగంటే ఈరోజు తమరు మీ మాత సమక్షానికి పూర్తిగా దిగంబరులై వెళుతున్నారు, శరీరాన్ని వజ్రంగా మార్చుకునేందుకు.
నీకెలా తెలిసింది వాసుదేవా? నేను కూడా కొన్ని శాస్త్రాలు పఠించాను బావా. అందుకే నాకు తెలుసు తపఫలాన్ని ఇంకొకరికి రక్షణార్థం దానంగా ఇవ్వవచ్చునని. నేను మాత గాంధారి కురుక్షేత్రానికి రావటం కూడా చూశాను. అయినా మీరు ఈ రక్షణను మీ మాత నుండి యుద్ధానికి ముందే ఎందుకు పొందలేదు? ఈ ప్రశ్న గురించే ఆలోచిస్తోంది నా మనసు. నాడు పొందకపోతేనే నేడు పొందుతాను. పొంది ఆ దుష్ట పాండవులను రేపు వధిస్తాను నేను. నిజమా? ఇంతకు ముందే మీకు చెప్పాను కదా తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించరని. కనుక విజయావకాశం మీకు పరాజయమనే పరిణామాన్నిస్తుంటుంది. అంతిమ నిర్ణయం ఇక తమరిదే. వెళ్ళండి వెళ్ళండి. మరి నేను వెళ్ళొస్తాను. ఏమన్నా వాసుదేవా? మీరు ఇంతగా కోరుకుంటున్నారు కనుక చెప్పే వెళతాను. మీరు మీ మాత సమక్షానికి పూర్తిగా దిగంబరులుగా వెళుతున్నారు. కానీ ధర్మం సంప్రదాయం ఏం చెప్తున్నాయంటే ఒక యువకుడు తన మాత సమక్షంలో నగ్నంగా ఉంటే ఏ విధంగా చూసినా వానికి మాతృహత్యా పాతకం అంటుతుందని. అయినా ఇది అంత సవ్యమైన కార్యమూ కాదు. ఇంతటి మహాపాపం అవశ్యం పరాజయానికి కారణంగా మారవచ్చు. ఆలోచించుకోండి. గదా యుద్ధంలో నడుము క్రింది భాగాన దాడి చేయడం నియమాలకు విరుద్ధం. ఒకవేళ నా నడుము క్రింది భాగం వజ్రము కాకపోయినా ఏమీ ప్రమాదం లేదు. కానీ నా మిగిలిన శరీరమంతా వజ్రకాయంగా మారుతుంది కదా. అది తమరే నిర్ణయించుకోండి బావా. ఇక నేను వెళ్ళొస్తాను. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే. అది ఎప్పుడు, ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు. కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. రేపు ఉదయాన నా మేనల్లుడు దుర్యోధనుడు పంచపాండవులను అవశ్యం వధిస్తాడు. తమరు అగ్ని స్నానం చేయవలసి ఉంటుంది. అటు పిమ్మట నాకు విజయం చేకూరుతుంది. అప్పుడు నా మాటలే ధర్మం అనిపించుకుంటాయి. శకుని మామా. వాసుదేవా, అయితే మీకు పూర్తి విశ్వాసముందా బావ దుర్యోధనుడు వజ్రకాయుడై తిరిగి వస్తాడని? లేకపోతే వాని శరీరంలో ఏదైనా భాగం బలహీనంగా ఉండిపోతుందా? కూర్చోండి శకుని మామ. ద్యూతాన్ని మధ్యలో ఆపి వెళ్ళిపోతే మీరు అగ్ని స్నానం చెయ్యవలసి వస్తుంది. దూర్తుడా, కపటి, వంచకుడా, ఇప్పుడు మళ్ళీ ఏం మాయ చేశావు దుష్టుడా నీవు?
మీ ప్రియ దుర్యోధనునికి నేను ఒక్క సలహా ఇచ్చాను. ఒక యువకుడు తన మాత సమక్షానికి పూర్తి దిగంబరుడై వెళ్ళడం అనేది సవ్యమైన కార్యము కాదని, పాపం చుట్టుకుంటుందని. శకుని మామ, నేను ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు. అయితే మీరు ఓటమిని అంగీకరిస్తున్నారా? ధూర్తుడా, కపటి, వాసుదేవా, మేనలుడా, 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 మేనలుడా దుర్యోధన, మేనలుడా దుర్యోధన. మాతా, పుత్రా, నా తపఃఫలం నిన్ను రక్షిస్తుంది. మేనలుడా దుర్యోధన, సో చూసారు కదా గైస్, దుర్యోధనుడికి ఎప్పుడైతే తన తల్లి వీడిని వజ్ర సమానుడిగా మార్చగలదు అనే విషయం తెలిసిందో ఇక వెంటనే పరుగు పరుగున తన మాత వద్దకు వెళ్తాడు. అప్పుడు గాంధారి ఏమంటుందంటే, నాయన దుర్యోధన, నేను నా తపశ్శక్తితో ఇన్నాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని ఎంతో శక్తిని కూడగట్టుకున్నాను. సో నేను ఎప్పుడైతే ఆ కళ్ళ గంతలు తీసి నేను ఎవరినైతే చూస్తానో వాళ్ళు మొత్తం చాలా స్ట్రాంగ్ గా తయారైపోతారు. సో నువ్వు వెళ్ళి చిన్నప్పుడు ఎలాగైతే పుట్టావో నువ్వు అలా నా వద్దకు వచ్చి నిలబడు, దీనికంటే ముందు వెళ్ళి గంగా స్నానం చేసిరా అని చెప్తుంది. అంటే నగ్నంగా నా మాత అని అడుగుతాడు. అప్పుడు గాంధారి అవును పుత్ర అని చెప్తుంది. ఇక గంగా స్నానం చేయడానికి వెళ్తాడు. అదే సమయంలో గాంధారి శ్రీకృష్ణుని కూడా పిలుస్తుంది. శ్రీకృష్ణుడు వెళ్ళి ఏంటి అత్త పిలిచారు అని చెప్తాడు. అప్పుడు గాంధారి అంటుంది, కృష్ణ ఇదంతా నీ వల్లే, నీ వల్ల ఎందరో చనిపోయారు, నా 99 మంది పుత్రులను నీవే మరణింపజేశావు, నువ్వు పాండవ పక్షపాతివి అని చెప్తుంది. కాకపోతే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను పాండవ పక్షపాతినైతే పాండవులలో జ్యేష్ఠుడిని ఎందుకు మరణించేలా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు గాంధారికి ఏం అర్థం కాదు, ఏంటి నువ్వేమంటున్నావు, యుధిష్ఠిరుడు మరణించాడా అని చెప్తుంది. కాదు, కర్ణుడు మరణించాడు, కర్ణుడు పాండవులలో జ్యేష్ఠుడు అని చెప్పి కర్ణుడు వృత్తాంతాన్ని మొత్తాన్ని గాంధారికి వివరిస్తాడు. వివరించి అందుకు నేను పాండవ పక్షపాతిని కాదు, నేను ఎవరి పక్షాన వహించటం లేదు అని చెప్తాడు. అప్పుడు గాంధారి అంటుంది, అయితే ఎందుకు ఇంత ఘోరమైన ఆవులను కల్పిస్తున్నావు అందరికి, నీ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, ఈ యుద్ధం వల్ల నీకేం లభిస్తుంది అని. నేను ఎవరి పక్షాన వహిస్తలేదు, నేను కౌరవులు పాండవులు అని కాదు, ధర్మం అధర్మం గురించి చూస్తున్నాను, నేను ఓన్లీ ధర్మ పక్షాన్ని నిలుస్తున్నాను, అది కౌరవుల పాండవుల అని నాకేం తెలియదు, నా దృష్టిలో మాత్రం ధర్మమే గెలవాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే మనకి దుర్యోధనుడు గంగలో నుంచి మునిగి నగ్నంగా కనిపిస్తాడు. అయితే వెళ్లి చూసి, బావా దుర్యోధన, ఏంటి నగ్నంగా ఉన్నావు, ఈ రాత్రి వేళ పాండవుల చేతిలో ఓడిపోతావని భయం వేస్తుందా ఏంటి, ఇలా పిచ్చోడిలా తిరుగుతున్నావు అని చెప్తాడు. అయితే అప్పుడు దుర్యోధనుడు అంటాడు, లేదు కృష్ణ, నన్ను మా మాత పిలిచింది, ఇలా వచ్చి నిలబడమన్నది అని చెప్తాడు. అయితే అప్పుడు కృష్ణుడు అంటాడు, అయినా ధర్మాన్ని వదిలేసిన వాడివి నీకేం తెలుస్తుంది, ఇలా నగ్నంగా మాత వద్దకు వెళ్ళకూడదన్న మినిమం సెన్స్ కూడా లేదా అని చెప్తాడు. సో నువ్వు పోతే పో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక దుర్యోధనుడు కొంచెం సిగ్గుగా ఫీల్ అయి పక్కనే ఉన్న అరిటాకుల్ని తెంపుకొని తన నడుముకు చుట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన వెంటనే గాంధారి తన కళ్ళ గంతలు తీసి చూస్తుంది. సో గైస్, ఇది జరిగింది. దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో రాబోతుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.